ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పితాలే, ఎవరు పర్సనల్ తీసుకోకండి. అట్లనే ఈ వీడియో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అరే ఆగమా, మీ డబ్బింగ్ చెప్తుంటే ఒకటే గిన్నెల సౌండ్ చేస్తున్నావు. ఇప్పుడు ఎపిసోడ్ 1 రీక్యాప్. చాయిపోయి పొలంలో కాలేజీ పోలే అని తెలిసింది. ఇప్పుడు ఎపిసోడ్ 2 చూద్దాం రండి. నిన్ననే ఇంట్లో దులిపిన బూజు. హ్యాపీ బర్త్డే బేటే టైగర్ రాజు. షురూ చేయాలా చాలా ముంచుకుని తింటా గుడ్ డే వేయాలైతే మస్తు క్వశ్చన్ అనుకోరు అది పెట్టే, ఎందుకంటే ఇలా టైగర్ రాజు బర్త్డే ఏమంటావు? చాలా పెట్టే జల్దీ కట్ చేయరు కేకు, లేట్ అయితే ఒకసారి లడ్డన్ వచ్చాక నేం చేసారు లేదు. అమ్మ బర్త్డే పుట్టైనా స్నానం చేయరా బాబు. తమ్ముడు టైగర్ రాజు హ్యాపీ బర్త్డే. అమ్మ చిన్న గర్జించిగా ప్రేమతోటి కట్టేరో బాబు, టైగర్ ని భయం అవుతుంది. అరే నువ్వు గిల్లి చోక్లేస్తా. అరే ఒక నిమిషం, అవరా టైగర్ నీకు లడ్డన్ ఎందుకు అంత ఇష్టం? అది కాదు భయ, ప్రతిసారి మనోరు తెచ్చుకుంటారు కేక్ బ్యానర్ గిన్నర్ అన్ని, ఈసారి మాత్రం లడ్డన్ అయిపోయింది అనుకో. ఇవేం చూసిర్రా బాబు, ఇంకా ముందు ముందు చాను నే మోహన్ కి కోయ్ కేక్ కోయ్. అవన్నా రానికేందని ఇంత లేట్ అయింది? అరే చెప్తారా బాబు, ఫస్ట్ అయితే కేక్ కోయ్ కదా. बाग से टकराने से बाग नहीं होता है, बाग जब होता है तब मलकागिरी टाइगर राजू आता है. ఓరి దగ్గర పోతే ఉంటది ప్యారు, టైగర్ రాజు జోలికొసి అయితది బారు. ఏయ్ 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 ఓరి దగ్గర పోతే ఉంటది ప్యారు, టైగర్ రాజు జోలికొసి అయితది బారు. గర్జించే పులిరమ టైగర్ రాజు, గర్జించిందంటే తీరుతది మోజు. అరే బ్యాండ్ రెడీయా? మెడ మీద జిడ్డు లలా కూడా లడ్డు. నేను తింటా పాను లడ్డన్న డాను. అమ్మా వీళ్ళేమరా అట్లా ఉరుకుతురు? పోలీసులకు భయపడి అమ్మ చల్, లడన్ ఉన్నాక ఎందుకురా భయం? సరే గాని ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, మళ్ళీ ఏమన్నా ఉందా లేదా చిన్న? నీకోసం సెట్ చేయనా అన్నా? నాడు అది అని ఎందుకు లేటెస్ట్ ఏం చెప్పలేదేమో. అరే ఏం లేదురా రాజు, ఒక చిన్న సెటిల్మెంట్ పోయినా. ఉన్నాడా ఇంట్లో? అరే ఏం ఉన్నాడు రా భయ్. మమ్మీ ఇంటికి వచ్చేసిన. దా బేటా దా. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఎందుకు చేసుకురు? సమ్మర్ అని చేపించుకున్నా. ఆడి ఓంగానే ఒక క్వశ్చన్ అడిగిండ్రా. నువ్వు ఎక్కడ పోయినావు ఇంతసేపు? కాలేజ్ పోయినా డాడీ. కాలేజ్ 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 ఏది జర కాలేజ్ స్పెల్లింగ్ చెప్పు. ఏం పడ్డాయిరా బేటే? ఫస్ట్ ముతి మీద పడ్డది, తర్వాత కడుపుల గిడుపుల మస్తు పడ్డాయి. పాప మా చూసి నాకు బాగా అనిపించి ఏడిపోచ్చిందిరా బాబు. ఏ అంట కే కదా కాలేజ్ స్పెల్లింగ్. సరే కానీ ఫ్లాష్ బ్యాక్ ఎందుకురా? వద్దు ఫ్లాష్ బ్యాక్ వద్దు, మన సెట్ చేయి. అమ్మ పోలీసులు అనగా నూరికి మందానికి మళ్ళీ వచ్చారు కొడుకులు. అరే చూసినావా నా టైగర్ బాయ్ అలా పిల్ల అయిపోయిందని మిషం గడ్డం తీసేసిండు. టైగర్ రాజు గ్యాప్ లా అమ్మ మందెచ్చే గ్యాప్ లా తీసేస్తావు పెట్టే. ఆహా, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం, తాగకండి తాగనివ్వకండి. ఏ మందెచ్చినావు స్టాఫ్ ఏది బే? ఉందానా వచ్చిందా? తాగురు బే తాగురి. వస్తున్నా, ఫోన్ చేయకు ఊకే దమ్ చేయకు సతాయించలే. ఏమైందిరా? మా పిల్ల నా చాలా స్ట్రిక్ట్, ఏడికి ఓనియదు. రేపు పెళ్ళైనాక చెప్తా దాని పని. మీరేం చెప్తారు బే? మందావరి బే మందావరి ఏమో చెప్తారంట చెప్తారు.
అవులడ్డనా ఆ? నీకేం లవ్ స్టోరీ లేదా? ఆ, నాకు ఎవరు పడతారు బే చల్. అరే ఊకో భయ కాలడ్డం పెడితే ఎవరైనా పడతారు. ఇక్కడ గులగుల పెట్టుదా నవ్వుతా. గిసొంటి జోకులేస్తే చూసేటోళ్ళు కుక్కని కొట్టినట్టు కొడతారు. పడతారు కాలడ్డం పెట్టమంటుండు. మందాగ్ బే గమన మందాగ్. నువ్వు ఆగ్రా బై, చెప్తావా నెత్తి వల్ల కొట్టాలా? తాంగని అప్పుడెక్కినారా నీకు అరే? అయితే నువ్వు చెప్పాలా, లేకపోతే నెత్తి వలగాల ఏదో ఒకటి అయితే కావాలి. నాన్నెత్తింది వాళ్ళు కొడతారు. అరే లడ్డనా చెప్పానా? లడ్డనా చెప్పానా? అరే నా లవ్ స్టోరీ మీద మీకెందుకు అంతగానం ఇంట్రెస్ట్? మళ్ళా చెప్పాలా? చూడదా హాయ్వే ఈ పౌచ్ ఎవరిది ఏమో. ఓ ఇది ఈయనదా. ఓయ్ రమేష్, ఇగో నీ పౌచ్. నాదా? నీదే. ఓ ఇది నీ దగ్గర ఉందా? నా దగ్గర లేదు, ఇక్కడ ఉండే. అయినా నేను ఎవరినేం అడగకుండా తీసుకోను. మరి నా గుండెని ఎట్లా తీసుకున్నావు? Waste fellow. రోడ్ సైడ్ రమేష్ వచ్చేసిండ్రా బై. ఏమరా రైట్ జల్ది వచ్చినావు? ఏమరా సిగ్నేచర్ వాడు రాలే ఇంకా? నిన్నంతా ఇంకేం ఆ? రెండు ఫ్లోలో మొత్తం చెప్పేసిన. ఏమైందిరా నిన్న? ఏం కాలే మామా. చెప్పురా. ఏం కాలే మామా, ఏం కాలే. చెప్తావా చెప్పవా? ఏం కాదు ఎట్లా చెప్తాం మామా, ఏం కాలే. చెప్పవు కదా. సరే బ్రేక్ లో మ్యాగిద్దామా అనుకున్నా. అరే ఏం కాలే మామా, శివగాడు గ్రౌండ్ లో ఆడుకుంటుంటే ఆ సురేష్ గాడు వచ్చి వాని డొక్కలా నీ జుట్టు పట్టుకోరా బాబు. ఏ ఇడ కాదరా, ఇడిగిరా. ఏమ్రా రోడ్ సైడ్ లడ్డుగా రాలే? అరే వచ్చిండ్రా. మీరు లోపల రాదురా, మీరు లోపల వస్తే నేను కొట్టి చంపేస్తారా? అరే ఒక్కసారి మా మాట అది కాదురా. మీరేం చెప్పొద్దు, నేనేమి వినొద్దు. లోపల రాదురా. అరే ఒక్క నిమిషం. ఏయ్, అరే నువ్వు ఫస్ట్ లేరా. కొడుతుంటే ఆపుతున్నామరా? అరే వాడు వీడి కాదురా, నువ్వే కదరా సురేష్ అన్నావు. వాడు పి సురేష్, వీడు సి సురేష్ రా. అరే మరి కొడుతున్న చెప్తలేవురా? కూర్చుంటే మాట్లాడొస్తానా? మరి వాడాడి? వాళ్ళకి నిన్నే ట్రాన్స్ఫర్ అయింది, నిన్నే స్కూల్కి వెళ్ళిపోయాను. అయ్యో అరే సారీ తమ్ముడు. అమ్మ కాలిపిల్లి పంచి వేస్ట్ అయింది. లైఫ్ లో దేని మీద క్లారిటీ ఉండాలి. చూసినప్పుడే ఒకరిని కొట్టి ఇంకో ఒకరిని గమనుండ్రా డూరి. మీరందరూ స్కూల్లో లవ్ చేసినట్టే నేను కూడా లవ్ చేసిన. ఇది ఇప్పుడప్పుడు లవ్ కాదు, నా చిన్నప్పుడు 4th క్లాస్ నుండి దిల్ దారిగా చేసిన లవ్. ఆ పిల్ల పేరే అన్సిక. ఎంత క్యూట్గా నవ్వుతుందో కదా. మీరు అనుకుంటుండొచ్చు ఈయన కూడా లవ్ స్టోరీ అని. అంటే ఇంకా పిల్లకు ప్రపోజ్ చేయలే, అది నా పర్సనల్. కానీ నువ్వు చెప్పినా ఒప్పుకోదు, అది నా పర్సనల్. ఈ డైలాగ్ కి నీ పనిష్మెంట్ ఏందో తెలుసా? నీ లంచ్ నీ బ్రేక్ఫాస్ట్ నేనే తింటున్నా. బోనస్ పాయింట్ ఏందో తెలుసా? రాత్రి వచ్చి మీ ఇంట్లో డిన్నర్ కూడా తింటా. ఒక్క నిమిషం. tell me bro. నేను ఈరోజు ఫాస్టింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కూర్చోండి. ఏంటి ఫ్రెండ్స్ అన్నాను షాక్ అయ్యారా? రిలేషన్షిప్ బిట్వీన్ సర్ అండ్ స్టూడెంట్. ఓ సారీ స్టూడెంట్స్ అండ్ సర్ మస్ట్ బి లైక్ ఫ్రెండ్స్. అదే క్లాస్ టైం పడదాం దారా రే. మరి అంత ఫ్రెండ్షిప్ కాదురా బాబు, బుక్కులు తీయండి క్లాస్ చెప్తా. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఔరంగజేబ్ షెట్టికి ఎన్ని జోబులు ఉన్నాయో తెలుసా? సో ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి. జరిపే
ఏ నువ్వుగా చీ నేను చియా నువ్వెత్తు పర్సనల్ వద్దు ఐ మీన్ విలు నేను పిలువా కొంచెం ముంగటండి జరుగు ఔరంగజేబ్ పెట్టుకునే జేబులో హే కాదు ఇంకేమైందిరా బాబు రాత్రి మిగిలిపోయినది పొద్దుగాల తిన్న దాని ఎఫెక్టా ఏహే కాదు సైన్ టీటా కాస్ట్ టీటా సిచ్యువేషన్ చేయాలిపెట్టేట్టున్నది సార్ వాష్రూమ్ సార్ వాష్రూమ్ ఓకే గో. అరే బాత్రూమ్ వస్తున్నారా ఏ నాకు అసలు లేప నాకొస్తున్నారా వాడిని నేను ఆగమా యూనిఫామ్ యూనిఫామ్ ఏదా సార్ పర్సనల్ ప్రాబ్లమ్ సార్ పర్సనల్ ప్రాబ్లమ్ సార్ ఏంద్రా పర్సనల్ నాకు చెప్పు. అరే పర్సనల్ ప్రాబ్లమ్ సార్ చెప్పలేనంత పర్సనల్ ఏముందిరా నీకు. సార్ తప్పు సార్ ఆమె పర్సనల్ అంటే వదిలేసి నన్ను ఎందుకు పట్టుకుడు అంటే అమ్మాయిరా నువ్వు అంటే అబ్బాయివి. నీ పర్సనల్ ఏంది చెప్పు. సార్ వీడు అమ్మాయి కాదు అబ్బాయి కాదు వీడిని వదిలేసాను సార్. సార్ పర్సనల్ ప్రాబ్లమ్ సార్ చెప్పలేనంత పర్సనల్ ఏంద్రా నాకు చెప్పు ఇప్పుడు. ఇడ పొక్క పడ్డది పర్సనల్ రా. నిన్న రాత్రి ఏమైందో తెలుసా అవే ఏమైంది మా అయ్య పనులకి రాగానే మస్తు ఆకలి అవుతుంది అన్నాడే మా అమ్మ పచ్చడితో అన్నం పెట్టింది మంచిగా తిన్నాడు సెకండ్ టైం కూరతో పెట్టింది కథ ప్లేట్ గాల్లో ఎగిరేసి మా అమ్మని పొల్లు చంపిండే ఎందుకు కూర బాగాలేదనే పాపం నా వల్ల మా అమ్మ మస్తు దెబ్బలు తిన్నది నువ్వేం చేసినావే ఆ కూర వండింది నేనేనే అయ్యో యూట్యూబ్ లో చూడదానే మరి అవునే నెక్స్ట్ టైం ఇద్దరం కలిసి చూద్దాం అవునా ఇంత పురుగుల మంది వేయొద్దా టేస్ట్ బాగొస్తుంది. రాయండమ్మ రాయండి మీరు మీ అమ్మలక్కల ముచ్చట్లు రాయండి. ఇదిగో స్టూడెంట్స్ ఈరోజు కొత్త లెసన్ చెప్తున్నాను అందరూ జాగ్రత్తగా వినండి. కొత్త లెసనా టీచర్ కొత్త లెసన్ ఎందుకు టీచర్ టెస్ట్ పెడతా అన్నారు కదా. ఎస్ అవును కదా గుడ్ గర్ల్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్ అంట థ్యాంక్ యూ టీచర్. అమ్మ ఉండే జాగాలు ఉండదేమో రా బాబు. అవునరా నేను ఇప్పుడు టెస్ట్ పెడతాను ముందు అందరూ ప్లేసెస్ చేంజ్ అవ్వండి. అరే ముందుగా మీరు ముగ్గురు ప్లేస్ చేంజ్ అవ్వండి. చెంపలు వలుగుతాయి. అరే వద్దండి రాబాయ్ వచ్చారు ఇంకొక వచ్చారు రాబాయ్ వచ్చారు. ఏయ్ ఓహో అరే అసలు మిమ్మల్ని బెంచ్లోనే వద్దంటారు. ఏయ్ నట్ నీ బ్యాగ్ నాకెందుకు రా బాబు. వచ్చిందిరా బాబు నా అరుంధతి. ఓయ్ అంతసేం రావు చెప్తావా. ఎందుకు చెప్తా టీచర్ చెప్పాలా. నేను అడుగుతా టీచర్ కింద చెప్తావు అదే టీచర్ తెలిసే ఆన్సర్లు. మస్తు ఫీల్ అవుతారా బాబు అరుంధతి. నీకేమైనా వచ్చా. నాకిట రావురా నీకేమో స్కూల్కి ఎందుకు వస్తారు రా బాబు ఏం రానప్పుడు. ఏమేమో రాస్తారు కరెక్షన్ ఇప్పుడు చెప్తా. ఏమ్రా ఎగ్జామ్ రాయవా. ఏం ఎగ్జామ్ రా నా మోడల్ పేపర్ కరెక్ట్ వచ్చింది టీచర్. అనుకున్నట్టు వచ్చింది ఎగ్జాక్ట్గా వచ్చింది. అవునా అయితే ఆన్సర్స్ రాయి. టీచర్ చెప్తారా. ఇవన్నీ ఎవరు అడిగినా లాస్ట్ స్టోరీ రేపు నువ్వు ఆరా బాయ్ అన్నా స్టోరీ ఇప్పుడే ఇంట్రెస్టింగ్ ఉందన్నా నువ్వు చెప్పనా. ఇక ఏముందిరా అందరిలాగా నాది కూడా రొటీన్ లవ్ స్టోరీ. ఆ పిల్ల వెనకాల వాడు ఆ పిల్లని దూరం నుంచి చూసి ఖుషి అవ్వడు. ఆ
ఆ పిల్ల బుక్ మీద నా బుక్ పెట్టుడు. ఇక లైఫ్ మొత్తం ఆ పిల్లనే అనుకునే టైంలా ఒకరోజు సాయంత్రం ట్యూషన్ పోతుంటే, ఏమ్రా నువ్వు స్కూల్లోనే చక్కగా చదువుకో అంటే ఇంకా ట్యూషన్ కూడా నారా నీకు బొక్క? ఏయ్! ఏమైందిరా, ట్యూషన్ కూడా బొక్క అని రియలైజ్ అయినావా? చెప్పినా అది నా పర్సన్.